అందరికీ శుభోదయం. మూడవ తరగతిలో మనం మొదటి పాఠంగా దేశభక్తి గేయం నేర్చుకున్నాం. మీ అందరికి వచ్చిందా? పాడటం వచ్చిందా? చక్కగా పాడుతున్నారా? నేర్చుకున్నారు కదా? ఇప్పుడు రెండవ పాఠంగా మీకు బాగా ఇష్టమైనటువంటి, ఏమి బాగా ఇష్టం అంటే మీకు కథలు ఇష్టం కదా, రెండవ పాఠంగా ఒక కథని మనం చదువుకుందాం. ఆ కథ పేరు అత్యాస. ఈ కథ చెప్పడానికి ముందు మీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విని అందులో నీతి ఏమిటో గ్రహించండి, గ్రహించి చెప్పండి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు రంగాపురం. ఆ ఊరిలో సీతయ్య అనేటువంటి ఒక బాతులను పెంచుకుంటూ సీతయ్య జీవిస్తూ ఉన్నాడు. సీత ఏం పని చేస్తున్నాడు? బాతుల్ని పెంచుకుంటాడు. బాతులు అంటే తెలుసు కదా, నేలలో వెళ్తుంటాయి, నేల మీద వెళ్తుంటాయి, చూశారు కదా బాతులు. ఒక బాతును పెంచుకుంటున్నాడు. ఆ బాతు గుడ్లు పెడుతూ ఉంటాడు. మీరు ఎగ్ తింటుంటారు కదా, గుడ్లు తింటుంటారు కదా, కోడి గుడ్లు తింటుంటారు కదా, అట్లానే బాతు కూడా గుడ్లు పెడుతుంది. బాతు గుడ్లని అమ్ముకుంటూ సీతయ్య జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు మామూలుగా గుడ్లు కాకుండా ఆ బాతు బంగారు గుడ్డు పెట్టి, జాగ్రత్త వినండి, ఏం గుడ్డు పెట్టింది? బంగారు గుడ్డు పెట్టి. ఆశ్చర్యపోయాడు సీతయ్య. ఏమిటి నా బాతు నాకెంత అదృష్టాన్ని కలిగించింది, బంగారపు గుడ్డు పెట్టింది, అబ్బో ఇది అమ్మితే నాకు కావలసిన డబ్బులు వస్తాయి అని సంతోషించాడు. మళ్ళీ రెండో రోజు ఇంకొక గుడ్డు పెట్టింది. బాగుంది, నాకెంతో కలిసి వచ్చినటువంటి బాతు అనుకున్నాడు, సంతోషిస్తున్నాడు. కానీ ఆ సీతయ్యకు రాత్రి పడుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఒక దుర్బుద్ధి కలిగింది, చెడు ఆలోచన. ఏమిటి, ఈ బాతు రోజుకు ఒక గుడ్డు పెడుతుంది కదా, మరి దాని పొట్టలో ఇంకా ఎన్ని గుడ్లు ఉన్నాయో, రోజుకోటి కాబట్టి పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసుకొని పోయి నేను అమ్ముకుంటే కోటీశ్వరుని అవుతాను కదా అనే ఆలోచనతో మరుసటి రోజు లేవగానే కత్తి తీసుకొని వచ్చి ఆ సీతయ్య పాపం ఆ బాతుని కోసాడు, పొట్ట కోసాడు. పొట్ట కోస్తే పాపం బాతు రక్తం కప్పుకుంటూ చనిపోయింది. లోపల ఒక్క బంగారు గుడ్డు కూడా. సీతయ్య దురాశకు పోయాడు. ఆశ అంటే కోరిక, కోరిక ఉండొచ్చు, మితిమీరిన కోరికలో పనికిరాడు. చక్కగా బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా, దానితో తృప్తి పడకుండా, తృప్తి అంటే ఇది చాలు అని అనుకోకుండా దాన్ని పొట్టకోసి పాపం దాన్ని చంపివేశాడు, దుర్మార్గం చేశాడు. దాని ఫలితంగా ఏమీ లేకుండా. కాబట్టి మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ మితిమీరిన ఆశ, దాన్ని దురాశ, చెడ్డ ఆశ ఉండకూడదు. అంటే మనం పొట్ట కావలసిన తినాలి, కానీ మొత్తం అన్నీ ఒకేసారి తినాలంటే ఈ పొట్ట తట్టుకోలేదు, పగిలిపోతుంది.
అనారోగ్యం పాలవుతుంది. ఇలాంటిది ఇంకొక కథ ఉంది. దీన్ని కూడా జాగ్రత్తగా మీరు వినండి. ఒక ఊరిలో భీమన్న అనే పెద్ద రైతు ఉన్నాడు. భీమన్న దాదాపు 90 ఎకరాల పొలం, కావలసినంత పొలం. అయితే ఆ భీమన్నకి ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనేటువంటి ఆశ ఉంది. ఏం చేసేవాడు? ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి పక్క వాళ్ళ పొలాలను కూడా కొంచెం కలుపుకుంటూ ఉంటే, అలా ఒకసారి మరి 90 ఎకరాల పొలంతో హాయిగా ఉండొచ్చు కదా, అలా కాకుండా పక్క వాళ్ళ పొలాన్ని కానిస్తారు. అలా పాపం ఒకసారి పక్కన ఉన్నటువంటి రంగన్న పొలం ఎకరం, రంగన్నకున్నది ఎకరం పొలం, ఆ ఎకరం పొలం కూడా కలుపుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు, అయ్యా పేదవాడు కదా అట్లా కలుపుకోవచ్చా అని అడిగితే, నాకేం అవసరమయ్యా, ఇప్పటికే నాకు 90 ఎకరాల పొలం ఉంటే నేనెందుకు కలుపుకుంటాను, తప్పు చెబుతున్నాడు అనేటప్పటికీ ఈ రంగన్నది ఇంకా కొంతమంది చెప్పిన మాటలు వినలా, ఎవరిని లెక్క చేయటప్పటికీ అప్పుడు ఇక రంగన్న చేసేదేమీ లేక తీర్పులు చెప్పేటువంటి ఒక పెద్ద ఆయన మర్యాద రామ, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒకగానొక ఎకరం పొలం ఉంది, ఆ పొలం కూడా ఎకరం పొలాన్ని కూడా ఈ భీమన్న గారు కలుపుకున్నారండి, నాకు ఎట్లయినా నా పొలం నాకు ఇప్పించండి అని మర్యాద రామన్నతో వేడుకుంటాడు. అప్పుడు మర్యాద రామన్న భీమన్నను పిలిపిస్తాడు. ఏమిటయ్యా భీమన్న ఇట్లా చేసావంట, ఏమిటండి పెద్ద చెబుతున్నారు, నాకే 90 ఎకరాలు ఉంటే ఈయన ఎకరం ఎవరు కలుపుకుంటారండి అని పెద్దగా మాట్లాడు. సరే, మర్యాద రామన్నకి అర్థమైంది, ఈయన ఆశ కలిగిన వాడు అర్థం. సరే, ఒకరోజు మర్యాద రామన్న భీమన్నను పిలిపించాడు. భీమన్న, నీకు మంచి అదృష్టం కలిగిన ఒక మాట చెబుతున్నావు. ఇక్కడి నుంచి అంటే ఊరి చివరి దగ్గర తీసిపోయి, పొలాల దగ్గర తీసిపోయి, ఇక్కడి నుంచి నువ్వు ఎంత దూరం పరిగెడతావో అంత దూరం నీదే పొలం. నేను ఊరు పెద్దగా న్యాయాధికారిగా న్యాయం చెప్పేవాడికి చెబుతున్నాను, ఎవ్వరు నీకు అడ్డంకం పెట్టరు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంతవరకు నీదే పొలం, మరి పరిగెడతావా అనేటప్పటికీ ఆయనకు ఆశ ఇంకా పెరిగిపోయింది. అబ్బో, ఈ 90 ఎకరాలతో పాటు ఇంకా మనకి 100 ఎకరాలు వస్తుంది, ఇక మనకు తిరుగులేదని చెప్పి భీమన్న ఒకరోజు పైకి కట్టుకొని ఇక వెళ్ళాడు. మర్యాద రామన్న వచ్చాడు, అందరూ చూస్తున్న వాళ్ళు, కొలతలు వేయడానికి వాళ్ళు వచ్చారు, కొంతమందిని ఏర్పాటు చేశారు. ఇక భీమన్న చూశాడు, చాలా దూరం ఉంది పొలం, కానీ ఎక్కడ చూసినా పొలమే కనబడుతుంది. భీమన్న పరిగెట్టడం ప్రారంభించాడు. వెళ్తున్నాడు, ఎండ బాగా పెరుగుతుంది, అయినా సరే ఆశ చావక పరిగెడుతూ ఉన్నాడు. కొంచెం దూరం పెరిగి దాదాపు 10-15 ఎకరాల దూరం పరిగెత్తాడు. సంతోషించాడు, నాకే వచ్చింది అనుకున్నాడు. ఇంకొంచెం ముందు ఇంకొక 5 ఎకరాలు 20 ఎకరాలు వచ్చింది, నాకే వచ్చింది అనుకుంటున్నాడు. అయితే ఈలోపు మరి ఎండకు పరిగెత్తడం వల్ల నేలకి పిలిచగలుగుతుంది. ఇదే ఉంది, తర్వాత చూసుకోవచ్చు, ఇంకొంచెం పరిగెడతాడు, ఇంకొంచెం 2 ఎకరాలు పరిగెత్తాడు, ఇంకా నేలకి పిడచగలుగుతుంది, దప్పికైతుంది, శరీరం పట్టుకుంటుంది. అయినా సరే దురాశతో ఇంకా పరిగెట్టడం ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ భీమన్న కుప్పకూలి నేల మీద పడి ప్రాణాలు
ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? పరిగెత్తి 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 ఆయాసం వచ్చి అలసట వచ్చి నేలకి పిడచగొట్టి మరి ఆ గుండె ఆగిపోయి చనిపోయి. చూసారా, దురాశ దుఃఖానికి చేటు చూస్తారు సామెత. అట్లాగా మితిమీరిన ఆశతో భీమన్న చివరికి చావుని కొని తెచ్చుకున్నాడు. కావలసినంత పొలం 90 ఎకరాలు ఆయన తినొచ్చు, ఆయన తర్వాత పిల్లలు తినొచ్చు, పిల్లల తర్వాత పిల్లలు, కానీ దురాశతో ఇంకా కావాలని ఎగబడి పరిగెత్తాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు. అలాగనే అలాంటి కథ ఇప్పుడు మనం అత్యాశ, అతి అంటే ఎక్కువ ఆశ, ఎక్కువ ఆశకు లోనై ఒక నక్క ఎలా తన ప్రాణాలను కోల్పోయిందో ఈ చిన్న కథలో మనం చెప్పుకున్నాం. నేను చదువుతాను, మీరు కూడా శ్రద్ధగా చూడండి, చూసి తర్వాత మీరు చదువుతారు. తెలుగు స్పష్టంగా చదవాలి. చదవటం బాగా వస్తే రాయటం బాగా వస్తుంది. అత్యాశ. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉండేవి. జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. అదే అడవిలో అత్యాశ గల ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఎంత దూరం వెళ్ళినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదు. నిరాశ చెందక మరికొంత దూరం ముందుకు నడిచింది. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్కను నోట కరుచుకొని బయలుదేరింది. మరికొద్ది దూరంలో దానికి మరో మాంసం ముక్క కనిపించింది. ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకుంది. నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతలి ఒడ్డుకు చూచింది. దానికి ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనిపించింది. దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతలి వైపుకు ఈదసాగింది. నోట్లోని మాంసం ముక్కలు నీళ్ళల్లో పడిపోయాయి. ఈ ముక్కలు పోతే పోయాయి. అవతలి వైపు చచ్చిపడి ఉన్న జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటువైపుకు ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక మొసలి ఉంది. ఆ మొసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరకు రాగానే అమాంతం దానిపై పడి దాని నోటిలోని జింకను తినేసింది. నీతి, ఆశ ఉండవచ్చును కానీ అత్యాశ ఉండరాదు. సరే, కథను మనం చెప్పుకుందాం. ఏముందంట? పెద్ద అడవి. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పొదలు. ఏముంటాయి అడవిలో? చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చెప్పండి. రకరకాల చెట్లు ఉంటాయి కదా. ఎత్తైన చెట్లు ఉంటాయి. జింకలు, ఇంకా పొదలు అంటే గుబురుగా ఉన్నటువంటి చెట్లు, పొదలు అన్నమాట. చెట్లు పొదలే కాకుండా ఇంకా ఏమన్నాయంట? జింకలు, దుప్పులు, ఇవి కూడా ఒక రకమైన జింకలే. పులులు, సింహాలు,
ఏనుగులు, ఇలా అనేక జంతువులు ఉంటాయి ఆ పెద్ద అడవి. ఆ అడవిలోనే ఒక అత్యాశ కలిగిన నక్క ఉంది. అత్యాశ, రెండు మాటలు ఉన్నాయి అక్కడ చూడండి. అతి ఆశ అంటే ఎక్కువ కోరిక. ఆశ అంటే కోరిక, ఎక్కువ కోరిక. కోరిక ఉండొచ్చు అంటే మితిమీరిన కోరిక. ఒకరోజు అది ఎక్కడికి బయలుదేరింది నక్క? ఆహారం. ఆహారం అంటే తిండి. తిండి కోసం బయలుదేరి ఎంత దూరం వెళ్ళినా దొరికింది ఆహారం, దొరకల. నిరాశ చెందక, నిరాశ, ఆశ వ్యతిరేకానికి, ఆశకు ఏంటి వ్యతిరేకదాము? నిరాశ. నిరాశ పడకుండా నీరసం ఇంకొంచెం ముందుకు వెళ్ళిందంట. వెళ్తే అప్పుడు ఏం దొరికింది? మాంసం ముక్క దొరికింది. దాన్ని ఏం చేసుకుని నోటను కరుచుకొని, నోట్లో పెట్టుకొని నడుచుకుంటూ బయలుదేరి కొంచెం దూరంలో దానికి ఇంకో మాంసం ముక్క కనిపించింది. ఇంకోటి కనపడింది, ఇంకోటి. అప్పుడు అనుకుంది, ఓహో ఆహా నాకెంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట ఖర్చు. మరి తిన్న వెంటనే నీళ్లు తప్పుకేది కాబట్టి నీళ్ళ కోసం నది దగ్గరికి వెళ్తే తినడం తాగొచ్చు అని చెప్పి నది దగ్గరికి బయలుదేరి అక్కడ ఒడ్డును కూర్చొని తిందాం అనుకుంది. అక్కడ మరి తిందామనుకొని అట్లా అటువైపు చూసింది. నదికి అవతల ఒడ్డు ఉంటుంది. నదికి ఈ ఒడ్డు, అవతల ఒడ్డు ఉంటుంది. నదికి, సముద్రానికి ఒడ్డు ఉండదు. తెలుసు కదా, నదుల కంటే పెద్దది సముద్రం. సముద్రానికి ఒడ్డు ఉండదు, అవతల ఒడ్డు ఉండదు, నదికి మాత్రం ఉంటుంది. ఏం కనపడింది దానికి? చచ్చిపోయి పడి ఉన్నటువంటి ఒక జింక కనపడింది. అప్పుడు నక్కకి మితిమీరిన ఆశ కలిగింది. చక్కగా 2 మాంసం ముక్కలు తినొచ్చు కదా. మరి నది అవతల ఉన్నటువంటి జింక మీదకు దాని కోరిక మళ్ళింది. అందుకని మరి ఈ నోట్లో మాంసం ముక్కలు పెట్టుకొని ఈదుకుంటూ నది అవతల ఒడ్డుకు వెళ్తూ ఉంది. వెళ్తుంటే ఆ ఈదే సమయంలో ఏమైపోయినాయి? ఈ మాంసం ముక్కలు నీళ్ళలో పడిపోయాయి. అప్పుడు అనుకుంది, పోతే పోయినలే, అక్కడ పెద్ద జింకుంది, మనకి కావలసిన తిండి ఆహారం దొరుకుతుంది. అవతల వైపు అంటే ఆ వైపు జింక ఉంది కదా అనుకుంటూ నది దాటి వెళ్ళింది. మాంసం ముక్కలు పోతే పోయాలి, చిన్నవి, అక్కడ జింకే ఉందనుకుంటూ వెళ్ళింది. సంతోషం జింకను చూసి, పెద్ద జింకది. ఇక కావలసిన ఆహారం అనుకుంటూ జింకను, చచ్చిపోయిన జింకను లాక్కుంటూ చిన్నగా నదిలో నుంచి యువతలి వైపు ఇటువైపుకి లాక్కుంటూ ఈడ్చుకుంటూ యువతల ఒడ్డుకి వస్తూ, ఆ వచ్చే సమయంలో మరి నదుల్లో ప్రమాదకరమైనవి ఉంటాయి కదా. ముసలి ఈ నక్కను చూసింది. వెంటనే ఆ ముసలి నక్కను చూసింది. నక్క రాకను గమనించింది. గమనించడం అంటే చూచుట. గమనించడం అంటే ఏంటంటే చూచింది. మరి నీళ్ళల్లో ముసలిని ఎవరు ఏం చేయలేరు కదా. ముసలి బలం కలిగినటువంటి వెంటనే వచ్చింది. ఆ నక్క దగ్గరకు రాగానే అమాంతం దానిపై పడి, అంటే ఒక్కసారి నక్క మీద పడి దాన్ని తినేసింది. దాంతోపాటు
అది తీసుకొచ్చినటువంటి జింకను కూడా తినేసి. చూశారా? మితిమీరి గనక ఆశపడితే చివరికి ప్రాణాలే కోల్పోవలసినటువంటి పరిస్థితి తెచ్చుకుంది నక్క. 2 మాంసం ముక్కలతో ఆ రోజు కడుపు నింపుకోవచ్చు కదా, అట్లా నింపుకోకుండా ఎక్కడో ఉన్నటువంటి జింక దగ్గరికి పోయి ఆ జింకతో పాటు తన ప్రాణాలను కూడా కోల్పోయింది. జింక ఎట్లయినా చనిపోయింది. దాన్ని తెచ్చుకునే సమయంలో మరి ముసలి బారిన పడి ప్రాణాలను విడిచిపెట్టింది. కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా సరే కోరికలు ఆశ ఉండొచ్చు, కానీ మితిమీరిన ఆశ పనికిరాదు. అందుకని మన పెద్దలు చెబుతుంటారు, దురాశ దుఃఖానికి చేటు, దురాశ దుఃఖానికి చేటు. కథ అర్థమైందా మీకు? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. అడవిలో ఏమున్నాయి? పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉన్నాయి. మరి జంతువులు ఏమేమి ఉన్నాయి? జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటివి ఉన్నాయి. నక్క ఎలాంటిది? అత్యాశ కలిగి. ఒకరోజు నక్క దేనికోసం బయలుదేరింది? ఆహారం అంటే తిండి కోసం బయలుదేరి. ఆహారం లభించింది, లభించలా. నిరాశతో చెందకుండా, ఆశ వ్యతిరేక పదం నిరాశ, ఇంకొంచెం దూరం ముందుకి నడిచింది. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దాన్ని నోట్లో పెట్టుకొని పోతుంటే ఇంకా ఏం కనపడింది? మళ్ళీ కొంచెం దూరంలో దానికి మరొక మాంసం ముక్క కనిపించింది. బాగా దాన్ని తీసుకొని ఆ ముక్కలు నోట ఖర్చుకొని ఎక్కడికి వెళ్ళింది? నది ఒడ్డుకి వెళ్ళి. నది ఒడ్డును వెళ్ళి ఆ నోట ముక్కలు ఖర్చుకొని అటువైపు చూసి అవతల వైపుకి చూసింది. అవతలి ఒడ్డు, అవతలి దిక్కుంటే ఆ వైపుకి చూసింది. మరి ఏం కనపడింది? చనిపోయిన జింక కనపడింది. వెంటనే దీనికి, ఎవరికి? నక్కకి ఆశ కలిగింది. ఏం కలిగింది ఆశ? అవతల వైపు ఉన్నటువంటి చనిపోయిన జింకను కూడా తెచ్చుకొని తిందాం, ఇక్కడ పెట్టుకొని తిందాం. వెంటనే ఏం చేసింది నక్క? నోట్లో ముక్కల్ని ఖర్చుకొని ఈదుకుంటూ పోయిన సమయంలో ఏమైపోయినాయి? ముక్కలు ఏమైపోయినాయి? నీళ్ళల్లో పడిపోయి. నీళ్ళలో పడిపోకుండా ఉంటే ముక్కలు కదా, జారిపోయి ఉంటాయి. అప్పుడు ఏమనుకున్నది నక్క? పోతే పోయాయిలే, 2 ముక్కలేగా, అక్కడ జింక ఉంది, జింక మాంసం కడుపు నిండుతుంది, హాయిగా కడుపు నిండా తినొచ్చు అనుకొని అవతల ఒడ్డుకు వెళ్ళి ఆ జింకని నోట్లో ఖర్చుకొని జింకను లాక్కుంటూ చిన్నగా యువతల వైపుకి, యువతల వైపు అంటే మొట్టమొదట ఎక్కడి నుంచి చూసిందో అక్కడికి, ఈ ఒడ్డుకి. యువతల వైపు అంటే ఏమిటి? ఈ ఒడ్డుకి ఈదుకుంటూ వస్తుంది. అప్పుడు ఈదుకుంటూ వస్తున్నటువంటి ఆ నక్కను ఎవరు గమనించారు? గమనించడం అంటే చూడటం. ఎవరు చూశారు? ఒక ముసలి చూసింది. వెంటనే మరి ముసలి నీళ్ళల్లో పెద్ద ఏనుగైనా సరే, ఏ జంతువైనా, పెద్ద పెద్ద ఏవైనా సరే నీళ్ళల్లో ముసలి చేతులు చావాల్సింది. అంత బలం ఉంటుందన్నమాట ఆ ముసలికి. అందుకని వెంటనే నక్క మీద పడి
నక్కను చంపేసి అమాంతంగా అంటే ఒక్కసారి పడి దాన్ని దానిలో దాని నోట్లో ఉన్నటువంటి జింకను కూడా రెండింటిని తిన్నది. కాబట్టి నీతి ఏమిటిది? ఈ పాఠంలో నీతి, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండరాదు. దురాశ దుఃఖానికి చేటు అనేటువంటి దురాశ పనికిరాదు. దురాశ వల్ల అన్ని బాధలు. ఒక్కొక్కసారి మితిమీరిన ఆశ వల్ల ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ నక్క గురించి చెప్పుకున్నాం. మొదటి కథలో మనం చెప్పుకున్నప్పుడు కథలో పాపం ఏం చేశాడు? బాతుని రోజు బంగారు గుడ్డు పెడుతుంటే తృప్తి పడకుండా చాలనుకోకుండా బాతుని చంపేసుకున్నాడు. అలానే భీమన్ ఏం చేశాడు? పొలం కోసం పోయి ప్రాణాలే కోల్పోయాడు. కాబట్టి మితిమీరిన ఆశ పనికిరాదు. ఇక పాఠం నేను చదువుతాను, మీరు కూడా ఒకసారి నాతో పలకండి. తెలుగు స్పష్టంగా పలకాలి. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పొదలు ఉండేవి. జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. అదే అడవిలో అత్యాశ గల ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఎంత దూరం వెళ్ళినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదు. నిరాశ చెందక మరికొంత దూరం ముందుకు నడిచింది. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్కను నోట కరచుకొని బయలుదేరింది. మరికొద్ది దూరంలో దానికి మరో మాంసం ముక్క కనిపించింది. ఆహా, ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకుంది. నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతలి ఒడ్డుకు చూచింది. దానికి ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనిపించింది. దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతలి వైపుకు ఈద సాగింది. నోట్లోని మాంసం ముక్కలు
నీళ్లలో పడిపోయాయి. ఈ ముక్కలు పోతే పోయాయి. అవతలి వైపు చచ్చి పడి ఉన్న జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటువైపుకు ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక మొసలి ఉంది. ఆ మొసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరకు రాగానే అమాంతం దానిపై పడి దాని నోటిలోని జింకను తినేసింది. నీతి ఆశ ఉండవచ్చును కానీ అత్యాశ ఉండరాదు. ఈ కథలో కొన్ని జంతువులు వచ్చినాయో చెప్పండి. జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు, అలానే మొసలి. మరి ఈ కథని మీరు సొంత మాటల్లో చెప్పగలుగుతారా? చెప్పండి మీరు ఒకటి. నువ్వులేం మాట రవి? చెప్పు. నక్కకి మాంసం ముక్కదులు. నది ఒడ్డుకు చేరుకుంది. బాగా చెప్పావు. తర్వాత జింకను చూసింది. నోట్లో ముక్కలు కరుచుకొని అవతల ఒడ్డుకి వెళ్తుంది. తిరిగి వస్తుంటే మొసలి చూసింది. నక్కను, జింకను రెండింటిని చంపేసి. చక్కగా చెప్పారు, బాగా అర్థమైంది. మరి ఈ కథలో నీతి ఏం చెప్తారు? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. దురాశ దుఃఖానికి చేటు. మరి ఈ కథని సొంత మాటల్లో రాయండి. ఒక 6-7 వాక్యాల్లో సొంత మాటల్లో రాస్తారు. రాయండి, సొంత మాటల్లో రాయండి. రాయండి సొంత మాటల్లో మీకు అర్థమైనంత వరకు చక్కగా వాక్యం పూర్తిగా కానీ ఫుల్ స్టాప్ ఉంచుతూ, వాక్యం పూర్తి ఫుల్ స్టాప్ ఉంచుతూ చక్కగా రాయండి. సొంత మాటల్లో రాయండి. ఇంకా వీలైతే రేపు వచ్చేటప్పుడు మీరు ఈ కథకు సంబంధించిన ఒక బొమ్మ గీయండి. ఒక బొమ్మని గీయండి. మరి గీస్తారా చక్కగా? సరే, గీయ. అత్యాశ, అభ్యాసం 1 అర్థాలు.
అత్యాశ ఎక్కువ ఆశ. పొదలు గుబురుగా ఉండే చెట్లు. నిరాశ నిరుత్సాహం. ఆవలి అవతలి. లాక్కుంటూ ఈడ్చుకుంటూ. గమనించుట చూచుట. ఒకసారి రెండవ అభ్యాసం వ్యతిరేక పదాలు. దూరం దగ్గర. అవతలి యువతలి. రాక పోక. అదృష్టం దురదృష్టం. చచ్చిన బ్రతికిన. మూడవ అభ్యాసం ఏకవచనం బహువచనం. అడవి అడవులు. నది నదులు. నోరు నోళ్ళు. చెట్టు చెట్లు. మొసలి మొసళ్ళు. ఈ క్రింది వాక్యాలలో తప్పు. నాలుగో అభ్యాసం తప్పు ఇంటూ ఒప్పు రైట్లను బ్రాకెట్లలో గుర్తించండి. 1. అడవిలో ఒక మొసకారి నక్క ఉండేది. ఒప్పా తప్పా? ఒప్పు అంటే రైట్. ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనపడింది. ఒప్పు. ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనబడింది. నోట్లోని మాంసపు ముక్కలని 3 ముసలి తిన్నది. తినలేదు కదా, తప్పు. ఆ ముసలి నక్క రాకను గమనించింది. ఒప్పు అంటే రైటు. ఆరవ అభ్యాసం సరైన జవాబుకు ముందున్న అక్షరాన్ని బ్రాకెట్టులో గుర్తించండి. 1. నక్క ఎలాంటిది? కా జిత్తుల మారి. గా మోసకారి. చ అత్యాశ గలది. ఏమిటది? చ అత్యాశ గలది. 2. నక్క మాంసం ముక్కను దీనితో కరుచుకుంది. దేంతో ఖర్చుకుంది నక్క మాంసం ముక్కను? క నోటితో. గా ముక్కుతో. చ కాళ్లతో నోటితో. 3. ఆవలి ఒడ్డున ఏమి ఉన్నది? క చచ్చిన పాము. గా చచ్చిన జింక. చ చచ్చిన ఏనుగు. గా చచ్చిన జింక. 4. నక్క నీటిలో ఎలా వెళ్ళింది? క పరిగెత్తుకుంటూ. గా నడుచుకుంటూ. చ ఈదుకుంటూ. ఎలా వెళ్ళింది? చ ఈదుకుంటూ. ఒక్కసారి సమాధానాలను పరిశీలించండి. 7వ అభ్యాసం ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. నక్క ఎక్కడ ఉండేది? జవాబు: నక్క అడవిలో ఉండేది. 2. నక్క దేనిని చూచి తన అదృష్టం అనుకుంది? నక్క మరో మాంసం ముక్కను చూచి తన అదృష్టం అని అనుకుంది. 3. నీటిలో ఉన్న మొసలి ఏం చేసింది? నీటిలో ఉన్న మొసలి అమాంతం నక్కపై పడి దాని నోటిలోని జింకను తినేసింది. 4. ఈ కథలోని నీతి ఏమిటి? జవాబు: ఆశ ఉండవచ్చును కానీ అత్యాశ ఉండరాదు.
8వ అభ్యాసం. ఇచ్చిన అక్షరాలతో ప్రారంభమయ్యే పదాలు 5 రాయండి. కాతో రాయండి 5. కడవ, కనకం, కంద, కలువ, కమలం. మరి టా ముందు ప్రారంభం టంకం, టమాటా, టముకు, టపటప, టపాకాయ. మరి మాతో ప్రారంభమై రాయండి 5 మాటలు. మరా, మంచం, మనిషి, మంగ, మలినం. 9వ అభ్యాసం. ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. 1. అత్యాశ. అత్యాశ వలన అనేక నష్టాలు కలుగుతాయి. 2. అదృష్టం. మా తాతయ్య చాలా అదృష్టవంతుడు. 3. అమాంతం. పిల్లి అమాంతం ఎలుకపైకి దూకి చంపి తిన్నది.